95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నిరుద్యోగుల హక్కుల కోసం అండగా నిలుస్తారని తీన్మార్ మల్లన్న. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుంట్ల తారక రామారావు. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఉపశమనం పొందుతున్న ఎమ్మెల్యే. డబుల్ బెడ్రూమ్ పేరుతో దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకుని బుకాయింపు. న్యాయం చేయండంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తూళ్లూరు బ్రహ్మయ్య అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలోని వివిధ పార్టీల నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుగా పేరున్న తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా శాసన మండలిలోని నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన మాట్లాడే గొంతుగా తీన్మార్ మల్లన్న అని అన్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నిరుద్యోగుల హక్కుల కోసం అండగా నిలుస్తారని, ఒక్క అవకాశం ఇవ్వండి, నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు అన్ని రంగాల వారికి మీ వాడిలా పనిచేస్తానని అన్నారు. పెద్దల యొక్క అనుమతితోటి కొద్ది మందికి మాత్రం మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మినిమం 10 మాక్సిమం 10 మినిమం గా. పెద్దలు డోనాల పాపారావు గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. కయ్యం గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ గారికి, కోనేరు చిన్ని గారి ఎన్నికల వరకు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ గెలుపు ఎమ్మెల్సీ స్థానాన్ని మన అందరి మద్దతు, సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు మన మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు. కార్యక్రమం ఇచ్చినటువంటి బ్రహ్మయ్య గారు, వేదిక సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే రేపు కేసీఆర్ చేతిన తెలంగాణను, నరేంద్ర మోడీ గారి చేతిలో భారతదేశాన్ని పెట్టినప్పుడు పెట్రోల్ ధర ఎంతుండే? 60 రూపాయలు ఉండే. ఈయన దగ్గర నుంచి మళ్ళీ మనకు అప్పచెప్పే నాటికి ఎంత అయింది ధర? ఇగో ఇది వీళ్ళ అభివృద్ధి. అర్థమైందా? 400 రూపాయలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీల చేతికి గ్యాస్ బుడ్ల ధర అంతున్నప్పుడు అప్పగిస్తే 1200కు మళ్ళీ మనకి ఇచ్చింది. ఇగో ఇది వీళ్ళ అభివృద్ధి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పి రఘురామరెడ్డి గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 1 కోటి ఉద్యోగాలు ఖతం చేసేసారు. బిజినెస్ స్టాండర్డ్ లెక్కల ప్రకారం 2025లో మరో 50,000 ఉద్యోగాలు పోతే కథనం ఉంది. ఎటువైనా ఈ ఉద్యోగాలు ఏముంది? ప్రైవేట్ పరం చేయడమే. ప్రభుత్వ కంపెనీలన్నీ తీసుకుపోయి ప్రైవేట్ పరం చేయడమే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో బారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. వారితో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు సమావేశంలోని మాట్లాడారు. పోయింది అధికారమే, పోరాడే దమ్ము కాదు, పోరాడే తత్వం ఇంకా ఉంది, పోరాడే దమ్ము ఇంకా ఉంది. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం, మీకు అండగా నిలబడతాం. ఇక్కడ పోయిన చెత్త గురించి పట్టించుకోకండి. మీరు కేవలం గ్రామాన ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను కూడా నేను కోరుతాను,
దయచేసి సమయం ఎక్కువ లేదు, 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లో మీతో ప్రార్థన, మీ క్లాస్మేట్స్ చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి అందరికి ఇన్ఫార్మ్ చేయండి. దయచేసి ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు 15 నిమిషాలు మాట్లాడినా ఒక్క పొల్లు మాట మాట్లాడిన నాయకుడు, మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు, ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్నగర్ లో కాదు మొత్తం 3 జిల్లాల్లో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి కోరుతూ, తిరిగి రానున్న రోజుల్లో హుజూర్నగర్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఇతర ఎన్నికల్లో కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మీ అందరి కండగా నిలబడతాం, మీ అందరూ కూడా ధైర్యంగా అంటే రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్, రాష్ట్రాల ప్రాతినిధ్యము రాజ్యసభ, ఎన్నుకున్నది డైరెక్ట్ గా లోక్సభ. ఒక పార్టీకి 543 మెజార్టీ సీట్లు వస్తే 5 సంవత్సరాల ఎన్నికలు ఎందుకు? ఒక్క ప్రశ్న అడగడు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని కట్టబెడితే ఒక్క ప్రశ్న అడిగిందా? ప్రశ్నించే గొంతు అడగడు. ఎందుకంటే ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకా ఊదేటోళ్ళు కాదు, శాసన మండలిలో ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకా ఊదేటోళ్ళు కాదు, ప్రభుత్వం బాజా బజాయించి గల్లా బట్టి ఏమైంది నా తెలంగాణ అని చెప్పి అడిగేటోళ్ళు కావాలి. దయచేసి అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ, పోటీ పరీక్షలు పెడతామన్నారు, ప్రవేశ రుసుము ఉండదు, ఎంట్రన్స్ ఫీజు లేదన్నారు. కానీ ఏమైంది జరిగింది? కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ ఫీజు 400, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక టెట్ ఫీజు ఎంత? 2000 తల్లి. లేడీస్ వెయ్యి పెట్టలేదు, 2000. నేనేమంటున్నా, ప్రవేశ పరీక్ష ఫీజే పెట్టాలన్నాడు 400 2000 చేస్తాడు. 2 లక్షల ఉద్యోగాల వైపు నుంచేమో జర్నలిజం ముసుగులో ఒక బ్లాక్ మెయిలర్, చీటరు, క్రిమినల్ రికార్డు ఉన్నవాడు అవతల వైపు ఉన్నాడు. ఎట్లాంటి వాళ్ళు పట్టభద్రులకు ప్రాతినిధిగా రేపు అక్కడ అడుగు పెట్టాలి, ఎట్లాంటి వాళ్ళకు మనం పట్టం కట్టాలి ఆలోచించండి. హుజూర్ నగర్ లో నాకు తెలుసు మా నాయకులు వేదిక మీద కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఒక నాయకుడిని, ఒక అనామకుడిని తీసుకొచ్చి జగదీష్ అన్న కేసీఆర్ గారు కలిసి ఎమ్మెల్యే చేసింది. ఒక అనామకుడు ఆయన తీసుకొచ్చి ఇలా వదిలిపెట్టిపోయినాడు, పార్టీని వదిలిపెట్టిపోయినాడు. నేను వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చెత్త పోయింది తప్ప ఆయనతో మనకేం ఫరక్ పడదు. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు, మోసం జరిగింది అనే మాట ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. రేపు మీలోంచే ఒకరిని తప్పకుండా మంచి నాయకుడిని తయారు చేస్తాం, స్థానిక సంస్థల్లో కూడా కొట్లాడతాం. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో తప్పకుండా హుజూర్ నగర్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరేసే దాకా మీతోనే ఉంటాం. ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా పోలేదు, ఏం ఫరకపడలేదు. ఆయనతో ఊరు కావాలి, పీలు లేవు, ఏం ఫరకపడదు. మీరేం భయపడకండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాగానే ఇక్కడ అధికారుల కొమ్ములు వచ్చినాయి, ముఖ్యంగా పోలీసుల కొమ్ములు వచ్చినాయి. కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా SC/ST కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తా లాగా, ఇంట్లో బంట్రోతు లాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసులు అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, వాళ్ళు ఉన్నారు, రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. ఇంటితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నావు, ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కావు. 1 కాదు 2 కాదు, 2 లక్షల ఉద్యోగాలు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఇచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే మీకు చెప్పుకోలేకపోయినాం. మీకు చెప్పుకునే లోపు మంచి సామెత ఉంది మీ హుజూర్ నగర్ లో, నిజం కడప దాటి లోపల అబద్ధం కూడా తిరిగి వస్తుందట. అవన్నీ జరిగింది. కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా 2 ఉద్యోగాలు కూడా లేదు. ఆయన ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ సొల్లు మొత్తం యూట్యూబ్ లో ఇని కన్ఫ్యూజ్ అయిపోయింది. కేసీఆర్ గారు మొత్తం భారతదేశంలోని అత్యధిక జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే అది మర్చిపోయినాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చిన విషయం మర్చిపోయినాం. 73% జీతాలు పెంచిన విషయం మర్చిపోయినాం. కానీ మొదటి తారీఖు జీతం రాలేదు అన్నది ఒకటే పట్టుకున్నాం. ఎందుకు అట్లా ఎక్కించినారు, స్లో పాయిజన్ లాగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కించి ఇంకేదో ఉంది అవతల.
అవతల పెట్టి ఇంకేదో గొప్ప విషయం ఉంది. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు 15,000 వస్తుందంట, కేసీఆర్ ఇచ్చే 2,000 కాదు 4,000 వస్తుందంట. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పోలింగ్ అనంతరం విహారయాత్రలో మునిగి తేలుతున్నారు. ఎలక్షన్ లో బిజీగా గడిపిన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లారు. ఓవైపు ఎలక్షన్ బిజీ, మరోవైపు ఎండ తీవ్రతతోటి ఎక్కువ అలసటకు గురైనటువంటి ఎమ్మెల్యే కేరళ రాష్ట్రం మన్నరుకు కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఈ ఎన్నికల పోటీలోని పుష్ప శ్రీవాణి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విహారయాత్ర ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ నేత ఎర్ర శ్రీను రవి అనే వ్యక్తి ఎర్రిమణి చర్లపల్లి నాగరాజు మద్దేటి రమణయ్య రాణి అనే వీరి దగ్గర డబుల్ బెడ్రూమ్ పేరుతోటి డబ్బులు తీసుకుని మోసం చేశారని, మా డబ్బులు మాకు ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్నో రోజులుగా తిరుగుతున్నా ఇస్తానని నమ్మబలికి మధ్యవర్తులతోటి చెప్పిస్తూ హామీ పత్రాలు రాసిచ్చి చేతులు దులుపుకున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మాయ మాటలతో మోసం చేసి మా దగ్గర 4,80,000 రూపాయల వరకు నలుగురు దగ్గర తీసుకున్నట్లుగా, దానికి మధ్యవర్తిగా తానున్నట్లుగా తమకు న్యాయం చేసి ఇటువంటి మోసాలు మరెవ్వరు కూడా చేయకుండా మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తున్నారు. డబుల్
పలానా ఇల్లు 4 ఇల్లులు చూపెట్టాడు. ఇవన్నీ ఖాళీగా ఉంది, ఇంకా పేదవాళ్ళు ఎవరున్నా ఇద్దాము అని అంటే సరే అన్నయ్య నేను మామూలు వాళ్ళకి ఏం వస్తా అని చెప్పేసి ఎవరారు వెళ్ళాను. మా తమ్ముడు దగ్గరికి పోయి 2 రోజులు ఉన్నాక ఏంటక్క హోటల్ వదిలిపెట్టి 2 రోజులు ఉన్నదని అంటే సరే తమ్ముడు ఇట్లా డబుల్ బెడ్రూమ్ డబ్బా నేను చూస్తానన్నాడు. సార్ అందరూ పరిచయం చేసిండు అని అంటే అవును అక్క మాకు కూడా ఉంటే చెప్పక్క అని అంటే డబ్బాని ఆల్రెడీ చెప్పింది అన్న పేదల కోసమేనంట అంటే నాది ప్రాజెక్ట్ కింద ఊళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్న అక్క నా ఫ్రెండ్కి అంటే మా తమ్ముడు కూడా మా ఊరు ఇంకొక అతను కూడా కట్టాడండి. ఒక ఆయన 1,00,000 రూపాయలు, మా తమ్ముడు 1,00,000 రూపాయలు కట్టాడు, ఇంకొక ఆయన 1,70,000 కట్టాడు. క్యాష్ ఇచ్చిండు, ఫోన్ పే చేశాడు. చేసి ఎరసి అనే వ్యక్తి ఇంకో వాళ్ళ 4 నెంబర్ ఇది 25 అని ఎరసి అన్న ఇల్లు చూపెట్టాడు. చూపెట్టినాక అమౌంట్ అంతా కట్టేసింది. కట్టినాక మరి ఇప్పుడు పట్టాలు వచ్చినాక రావాలి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా సపోర్ట్ చేయొద్దు, మీరు ఎవరు కూడా చెప్పొద్దు, చెప్తే అంత పుకార్ అయిపోతుంది, మీరు రావాలి ఎరసిన మాట అన్నాడు. రవి అన్నది చెల్లా నేనున్నా కదా నీకేం భయం లేదని అన్నాడండి. అనబట్టి నేను అన్ని పైసలు కట్టుకున్నాక ఇక పార్టీలు అయిపోయినాక నీకు పట్టాలు వస్తాయి, మాకు ఇంకెవరు పట్టాలు రాలేదు అని ఎరసిను రవి అన్న వ్యక్తి ఇద్దరు ఆ మాట చెప్పబట్టి మా వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు కట్టిరు, వాళ్ళు నమ్మిరు, నేను నమ్మినండి. తీరా అన్నయ్య ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా ఏంటి మా పరిస్థితి ఇంకా రావట్లేదు, మరి పట్టాలు ఇస్తాను ఇవ్వలేదు ఏంటని అంటే లేదు చెల్లా అవి గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇక రావు, ఇప్పుడు డబ్బులు ఇప్పిస్తానని అనబట్టి 6 నెలల నుంచి అదే మాట అందువల్ల మా తమ్ముడు కోపం వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చారండి. హైదరాబాద్ నుంచి వచ్చినాక మా మీద కంప్లైంట్ ఇచ్చినాక మాకు రవ్వన్న వ్యక్తి ఎవరు మాకు తెలియదు, నువ్వు చేపట్టి మేము కట్టినాం అని చెప్పేసి మా మీద వ్యక్తి చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. డబ్బులు మేము ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్లో ప్రతి ఆయన చిన్న ఫోన్ కట్టుకున్నారు కాబట్టి అందరికీ మాకు నెంబర్ ఇచ్చేసి ఫోన్పే చేయించారు. కొన్ని పైసలు ఫోన్పే చేయించుకున్నాడు, కొన్ని పైసలు క్యాష్ తీసుకున్నాడు ఏటీఎం నుంచి. ఇక్కడ సార్ పార్టీలోనే కొన్ని పైసలు తీసుకున్నాడు. తీరా ఇవన్నీ కాదు చెప్పేసి నువ్వు నీ అవసరాన్ని నన్ను అడ్డు పెట్టుకున్నావు అనేసి నన్ను గోకరించి నన్ను దబాయిస్తున్నాడు. నేను మహిళా మండలిని కలుసుకొని నాకు న్యాయం చేయాలని వీళ్ళంతా ఇప్పుడు 3 నెలల నుంచి తీసుకున్నా కానీ నాకు ఇంకా బెదిరిస్తుంది. తప్పనే వ్యక్తి మా వాళ్ళు నన్ను కొట్టిరు, మా ఆయన కూడా నన్ను ఇంట్లో చెప్పుకోవాలని మా ఆయన బాగా కొట్టిరు, ఊళ్ళో పరుగుపోయిందని చెప్పి కనుక్కోని అవకాశం ఉంటే 30వ తారీఖు వరకు నీ బాధ్యత అన్న. ఈ 2,50,000 5 లక్షలు చెప్తుండు, 3,50,000 చెప్తుండు. 3,50,000 నీ బాధ్యత. వాడు కట్టకపోతే నేను 1వ తారీఖు నేను ఇస్తా. నా డబ్బులు బాధ్యత. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాలి, మరి నేను ఒకసారి మాట్లాడుతూ వాడితో ఏమంటాడు అసలు మాట్లాడి. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వి హనుమంతరావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏనుముల రేవంత్ రెడ్డి వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు రోహిన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సెంబుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో మైసూర్ మహిళలు భజన పాటలు పాడుతున్నారు. వీరి పాటలు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. మహిళా శక్తి యొక్క ఈ మెచ్చుకోదగినటువంటి దశను హిందూ సమాజం తప్పనిసరిగా అనుసరించాలని వారు కోరారు. ಸ್ಮರಣೆಯೆಂಬುದು ಎನ್ನ ಜೀವಕ್ಕೆ ಜೀವನಾಮ ಪರಮಾನಂದವ ನೀವನಾಮ ನಿನ್ನ ನಾಮ ಸ್ಮರಣೆಯೆಂಬುದು ಎನ್ನ
ಜೀವಕ್ಕೆ ಜೀವನಾಮ ವರವ ಕೊಡುವುದೊಂದು ಭಕ್ತಿ ಭಾವದ ನಾಮ ವರವ ಕೊಡುವುದೊಂದು ಭಕ್ತಿ ಭಾವದ ನಾಮ ಈ ಪರಿಪುಸಿಯಲ್ಲ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ ಈ ಪರಿಪುಸಿಯಲ್ಲ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ ನಾಮವಿದ್ದರೆ ಸಾಕು ರಾಮ ನಿನ್ನ ನಾಮವಿದ್ದರೆ ಸಾಕು ರಾಮ ಜಯ ಜಯ 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 ರಾಮ జై శ్రీరామ్. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఎమ్మెల్యే కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఎమ్మెల్యే ఉన్నట్లుగా తెలియటంతో అక్కడకు వెళ్లినటువంటి పోలీసులు ఎమ్మెల్యే ప్రధాన అనుచరులను డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న అందరినీ కంది పోలీస్ స్టేషన్ లోని విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల లోపల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేసుపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ డీజీపీని ఆదేశించింది. మాచర్ల నియోజకవర్గంను 2 దశాబ్దాలుగా శాసిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొలిసారిగా ఈ ఎన్నికలలో గట్టి పోటీ ఎదురైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వరికి బోనస్ కోసం నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్లకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వరికి 500 బోనస్ అని చెప్పి ఇప్పుడేమో కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూస్తోందని, రైతులకు వరికి క్వింటాలకు 500 బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ 500 బోనస్ సగం మంది రాదు రాదు ఫోటో కట్ అవుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కల్లకొల్లి మాటలు చెప్పి వారు వాగ్దానాలు చేసి ఇక్కడ ప్రజలను మోసం చేసి ఇవాళ రైతులందరికీ కూడా వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు తీరా నిన్న వాళ్ళు ఒక ప్రకటన ఏం చేశారంటే ఓన్లీ సన్నపడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడం ఇది అన్యాయం అని చెప్పి ఇలా దండపల్లి మండల బీజేపీ మండల పార్టీ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మన దండపల్లి తహసీల్దార్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ఏదైతే సన్నవరం దొడ్డు రకం కాకుండా 500 బోనస్ అని ఆ రోజు ఏదైతే చెప్పిందో అదే పార్టీకి సంబంధించిన మంత్రి గారు ఏమన్నారంటే ఓన్లీ సన్న రకానికి మాత్రమే 500 అన్నారు. కాబట్టి దీన్ని మేము బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఖచ్చితంగా సన్న మరియు దొడ్డు రకానికి కూడా 500 బోనస్ ఇవ్వాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నిరుద్యోగుల హక్కుల కోసం అండగా నిలుస్తారని తీన్మార్ మల్లన్న. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుంట్ల తారక రామారావు. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఉపశమనం పొందుతున్న ఎమ్మెల్యే. డబుల్ బెడ్రూమ్ పేరుతో దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకుని బుకాయింపు. న్యాయం చేయండంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.